ప్రగతిశీలమైనటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దృష్టి సారించి ఈరోజు మన జిల్లాలో ఏ రకంగా అయితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ నేషనల్ హైవేస్ పెట్టుకొని ఆ సీ పోర్ట్స్ కలుపుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా యావత్ క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర అభివృద్ధి కోసం తయారు చేసి ముందుకు పోతాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి పరిచయించేటువంటి రీజనల్ రింగ్ రోడ్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేక జిల్లాలు కలుపుతూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇంకా కొంచెం దూరంగా రీజనల్ రింగ్ రోడ్ ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి ఔటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ రోడ్స్ అన్ని కలుపుతాం. అట్లాగే మూసి రిజర్వేషన్ చేసుకుని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి పెట్టి ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక క్లస్టర్స్ ని, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఒక పక్కన, కోర్ ఇండస్ట్రీ ఒక పక్కన, ఫార్మా ఇండస్ట్రీ ఒక పక్కన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో ఇంకో పక్కన, హౌసింగ్ యాక్టివిటీ ఇంకో పక్కన, ఎడ్యుకేషనల్ హెల్త్ సంబంధించినటువంటి క్లస్టర్స్ ఇంకో పక్కన, రకరకాల క్లస్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను చేపట్టి భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేటట్టుగా ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకొని అందుకే ఈరోజు చాలా మంది తెలంగాణ కలిసి చూస్తాం. తెలంగాణ మోడల్, తెలంగాణ మోడల్, తెలంగాణ రైజింగ్ అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ ఆసక్తిగా చూసే క్రమంలో కేవలం అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమంలో కూడా దేశంతో మనకి వెళ్ళి చూసినట్టుగా చూస్తాం. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆలోచన చేయడాక సంవత్సరాలు మనకు కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు కూడా శాంక్షన్ చేశారని చెప్పారు. కొత్తగూడెంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 104 శాసనసభ నియోజకవర్గాలకి ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఒక్కొక్క స్కూలు దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, అందులో అన్ని వర్గాల సంబంధించిన పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ సంబంధించిన పిల్లలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా దాని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ తో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 12th క్లాస్ వరకు నుంచి దాదాపు ఒక స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా దఫాల వారిగా కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక్కొక్క స్కూల్ ఖరీదు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు. అటువంటి 200 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు 10కి 10 శాంక్షన్ చేశాం. 10 శాసనసభ నియోజకవర్గాల్లో 10 స్కూల్స్ శాంక్షన్ చేశాం. వాటితో పాటు మన జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేంద్ర విద్యాలయాలకు కూడా వస్తాం. 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 5 శాసనసభ నియోజకవర్గాలు 4 గిరిజన శాసనసభ నియోజకవర్గాలు, ట్రైబల్ పాపులేషన్ బాగా ఉన్నటువంటి నియోజకవర్గం జిల్లా. సో ఇటువంటి జిల్లాలో ఆనాడు మనం సోనియా గాంధీ గారి నాయకత్వం తీసుకొచ్చినటువంటి 6 పట్టాలకు సంబంధించి వాళ్ళందరికీ బహుమతిచ్చాం. దులుకుంటున్నారు. అప్పుడప్పుడు అడవికి సంబంధించిన అధికారులు వెళ్ళి ఏదైతే దులుకోవడంలో అడవి నష్టపోతుందని వాళ్ళని అడ్డగిస్తా ఉన్నారు. మనమే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలని హక్కులు ఇచ్చాం. మరి ఇంకో పక్కన అడవి కూడా రక్షించాలి, అడవి కూడా పోతుందని ఆందోళన శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అడవి నష్టపోకుండా ఉండాలి, ఇటు ఆత్మగౌరవంతో బతికేటట్టుగా గిరిజన కుటుంబాలు కూడా ఎదగాలి. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఉండే విధంగా ఒక స్కీమ్ తీసుకొని రావాలని చెప్పి కేబినెట్ లో మేమందరం చర్చించి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఈ భారతదేశం ఎక్కడా లేదు. ఇందిరా సవర గిరి జల వికాసం, ఇందిరా సవర గిరి జల వికాసం
12,500 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ స్కీమ్ ఏంటంటే చాలా మంది స్కీమ్ లో ఏంటంటే మనం ఇచ్చినటువంటి 6 వర్షాలు పట్టాల్సిన భూముల్లో అడవిలాగా పెరిగే చెట్లని వాళ్ళకి ఆదాయం వచ్చే చెట్లని వాళ్ళకి అందించిపోతాం. అది బ్యాంబూ కావచ్చు, ఆవకాడో కావచ్చు, లేకపోతే తుమ్మనాశనాలు ఇష్టంగా పెంచేటువంటి పామాయిల్ కావచ్చు. ఇటువంటి అడవిలాగా పెరిగే చెట్లని వాళ్ళు పెంచుకోవడానికి కావాల్సిన విధంగా వాళ్ళకి నీటి వసతి ఉండదు కాబట్టి భూమి లెవెల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ నీటి వసతిని ఏర్పాటు చేసుకోవడం కోసం బోర్వెల్స్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. బోర్వెల్స్ కి అడవిలో కరెంట్ లైన్ ఏరియర్ కాబట్టి సౌర విద్యుత్తును అందిస్తామంటే సోలార్ వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. సోలార్ తో పాటు బోర్వెల్ వేస్తాం. బోర్వెల్ వేసిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, లేకపోతే అవసరమైతే స్ప్రింక్లర్స్ ఇస్తాం. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు మొక్కలు పెంచుకోవడానికి హార్టికల్చర్ నుంచి మొక్కలు కూడా ఉచితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుని వాళ్ళ మొక్కలు ఉపయోగిస్తారు. అవి పెరిగేంత వరకు ఇంటర్ క్రాప్ వేసుకోవడం కోసం కావాల్సిన ఇతర సపోర్టింగ్ సిస్టమ్. అంటే అవి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఆదాయం వస్తే మరి అప్పటిదాకా బతకాలి కదా అని ఆందోళన చెందకుండా అవి పెరిగి ఆదాయం వచ్చే లోపల ప్రతి 3 నెలలకు 6 నెలలకు వాళ్ళకి ఆదాయం వచ్చేటటువంటి ఇంటర్నల్ క్రాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ ఇవన్నీ కూడా ₹1 కూడా గిరిజన కుటుంబం పైన భారపడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇందిరా సౌర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ని మొదలుపెట్టాము. జీవో ఇచ్చాము. రేపు పొద్దున సోమవారం నాడు, రేపు మండే సోమవారం నాడు ముందుగా ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి చెంచులు అనేటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించి అచ్చంపేట అంటే నాగరికర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ప్రాథమికంగా ఈ స్కీమ్ ని లాంచ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. ఇది పెద్ద ఎత్తున అక్కడ లాంచ్ చేసిన మరుక్షణం నుంచి అటు ఆదిలాబాద్ నుంచి ఇటు భద్రాచలం వరకు అవతల కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూములు కూడా ఈ స్కీమ్ ని అందుబాటులో తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు వాళ్ళు బతుకుతారు. అటవీ అధికారులు వాళ్ళు ఇబ్బంది పెట్టరు. అటవీ అధికారులు కూడా వాళ్ళు అన్ని బాగా బతుకుతున్నారు, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. వీటన్నిటితో అంతిమంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మన గిరిజన బిడ్డల కుటుంబాలను నిలదొక్కుని చేసినటువంటి కార్యక్రమాన్ని గొప్ప స్కీమ్ ఇది చేయబోతున్నామని చెప్పి నేను అందరికీ చెప్పాను.